వెల్కమ్ టు మై ట్రేడింగ్ షో. ఈరోజు సమయం 11:13. తేదీ వచ్చేసి 13 ఆగస్టు 2026. మై ట్రేడింగ్ షో చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ముందుగా మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ మార్కెట్ యథావిధిగా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం, ఆ గ్యాప్ అప్ నుండి ఒకే ఒక్క క్యాండిల్లో కంప్లీట్గా మార్కెట్ చూడండి 24,430 నుండి నిఫ్టీ 50 లైవ్ చార్ట్ చూస్తున్నామండి. 24,420 ఆ రేంజ్లో ఓపెన్ అయ్యి మనం ఓపెన్ కాగానే బేరిష్లోకి ఎంటర్ అయినామండి. బేరిష్ ఒకటే ఒక క్యాండిల్ మార్కెట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత అంతా సైడ్ వేసే ఉంది. కాకపోతే ఈ 24,420 అనేది ఈరోజు ఒక్కరోజు కాదండి. ఇక్కడ నుంచి చూడండి, ఎక్కడైతే మనకు మేజర్గా బ్రేక్ డౌన్ ఇచ్చిందో మార్కెట్ చూడండి 10th ఆగస్టు నుంచి ఇది జరుగుతుంది ఇచ్చిందో అక్కడ నుండి చూడండి కంప్లీట్గా చూసారా ఈ ట్రయాంగిల్ అనేది ఎలా ఫామ్ అయిందో. ఫస్ట్ ఇక్కడున్న ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ దాని బ్రేక్ డౌన్ ఇచ్చింది. మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్తుంది అనుకున్నాం, కాకుంటే 24,500 అనేది కొంచెం సైకలాజికల్గా హై రేంజ్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేదండి. సో మార్కెట్ అనేది ఈరోజు 24,420 ఆ రేంజ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసి 24,334 ఎస్టర్డేస్ సైడ్ వేస్ సపోర్ట్కి వచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అయిన తర్వాత తెలుసు కదండి, సిఐఎస్ సిస్టమ్ ద్వారా అడ్జస్ట్మెంట్ 24,355లో క్లోజ్ అయిన మార్కెట్ ఈ ట్రయాంగిల్కి అవతల వైపు 24,395 నిఫ్టీ 50 క్లోజ్ అయింది. రేపు మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఓపెన్ అయినా 24,400 ఓపెన్ అయినా 24,395 ఓపెన్ అయినా ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ అనేది మళ్ళీ ఈ ట్రయాంగిల్లోకి వచ్చి ఈ విధంగా మన ప్రైస్ యాక్షన్ అనేది జరిగిన తర్వాత మాత్రమే బ్రేక్అవుట్ కానీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనం చూస్తామండి. లెవెల్స్ ఒకసారి చూడండి, 24,468 అప్ సైడ్, 24,400 ఫస్ట్ రెసిస్టెన్స్ అప్ సైడ్ మనకు. డౌన్ సైడ్ వచ్చే సపోర్ట్ 24,350 అండి, 355 350 ఒక 10 పాయింట్లు మనకు ఖచ్చితంగా అప్ లేదా డౌన్ సైడ్ ఉంటుందండి. ఇంకా 24,350 అనేది బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ కిందికి కనుక వస్తుందంటే ఖచ్చితంగా 24,258 తర్వాత 24,232 ఈ రేంజ్ వరకు మార్కెట్ ఇందులోనే ఉంటుంది. ఈరోజు మన ట్రేడింగ్ సంబంధించి చూద్దామండి. మన పొజిషన్స్ చూడండి, ఇవాళ మనం అన్ని పుట్ సైడే ఉన్నామండి. మ్యాక్సిమం అన్ని పుట్స్ 0 అయినాయి. రేపటి అనాలిసిస్ గుర్తుంది కదా, లెవెల్స్ మరొకసారి. నిఫ్టీ 50 24,460 లేదా 24,400 నుండి 24,200. వరల్డ్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వరల్డ్ మార్కెట్స్ అనేటివి 1% అప్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. మన ఇండియన్ మార్కెట్స్ ఈరోజు అన్ని బ్యాంక్ నిఫ్టీ ఈ సమయానికి రాత్రి 11:17 సమయానికి సైడ్ వేస్లోనే ఉందండి. నిఫ్టీ సైడ్ వేస్లో ఉంది. రేపు మార్నింగ్ చూద్దామండి. ఈ లెవెల్స్ అయితే మనము సేమ్ లెవెల్స్ కంటిన్యూ అండి. గత వారం 10 రోజులుగా మనం ఏదైతే లెవెల్స్ చూస్తున్నామో నిఫ్టీలో అదే లెవెల్స్ కంటిన్యూ అండి. ఓకేనా? ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియోస్ చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన కమ్యూనిటీని డెవలప్ అవ్వడానికి సహకరించండి. జై హింద్, జై భారత్.